జూబ్లీహిల్స్ బైపోల్లో రణరంగం సిద్ధమైంది. ఫైట్ కి రెండు పార్టీలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి రెండు పార్టీలు కూడా హోరాహోరీగా ప్రచారాన్ని దాదాపుగా మొదలు పెట్టేశాయి. అటు బీజేపీ ఇంకా అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనబడుతోంది. గెలుపు తనదేనంటున్నారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. ఇక ప్రచారంలో స్పీడ్ పెంచారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత. ఇవాళ బీజేపీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం కనబడుతోంది. అయితే సోమవారం రోజు నుంచి జూబ్లీహిల్స్ అభ్యర్థులని నామినేషన్ సంబంధించి ప్రక్రియ మొదలు కాబోతోంది. ఇక అక్టోబర్ 21 వరకు నామినేషన్ స్వీకరణ ఉంటుంది. సో ఆ తర్వాత ఎన్నికలకు సంబంధించి ఆ తర్వాత రిజల్ట్స్. ఇక పెద్ద ఎత్తున ఒక ఆసక్తికరంగా ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగే అవకాశం కనబడుతోంది. మూడు ప్రధాన పార్టీలు, మరి ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ అండ్ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ చాలా హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. ఈసారి ఎలాగైనా జూబ్లీహిల్స్లో కొన్ని ఏండ్ల తర్వాత తమ యొక్క స్థానాన్ని పదినం చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంటే, ఈసారి ఎలాగైనా సరే తన స్థానాన్ని హ్యాట్రిక్లో గెలిచినటువంటి టీఆర్ఎస్, అంటే హ్యాట్రిక్లో మాగంటి గోపీనాథ్ హ్యాట్రిక్లో గెలిచారు, రెండుసార్లు టీఆర్ఎస్ గెలిచింది. అయితే మూడోసారి హ్యాట్రిక్ని దక్కించుకోవాలని టీఆర్ఎస్ కూడా భావిస్తోంది, బీఆర్ఎస్ పార్టీ కూడా భావిస్తోంది.